Radio City podcast. Radio City wrong story by Radio City RJ Sid. తప్పులేదు, కొన్నిసార్లు తప్పు చెప్పడంలో కూడా తప్పు లేదు. మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. పెళ్లిళ్ళ పేరెంటాలలో ఎప్పుడో చిన్నప్పుడు 5వ క్లాస్ లో సీమిడి ముక్కేసుకుని చింతకాయ చెట్టు ఎక్కి చింతకాయలు పీకి తొక్కు తీసి చింతపండు పెద్దమ్మకిచ్చి అందులో కాయలు సపరేట్ చేసి మొత్తం 24 కాయలు లెక్కన 12 అట్లనే పెట్టి మిగతా 12ని 2 నిమిషాలకు ఒకటి చెప్పున దాన్ని బండకేసి రుద్ది గుర్తు కోసం ఒక పక్క సాఫ్ పెట్టి మన అమూల్యమైన జీవితంలోని 24 నిమిషాలు వేస్ట్ చేసి ఆ ఇంకొక సీమిడి మొక్కు కజిన్తోన గుంత పిచ్చలాడిన పాపానికి ఇప్పుడు ఇన్నేళ్లు కలవనోడు మంచిగున్నాడా, చెడ్డగున్నాడా, బతికున్నాడా, సచ్చున్నాడా, ఏడుస్తున్నాడా, తూడుస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా, రోధిస్తున్నాడా అని పట్టించుకున్నాడు ఇప్పుడు సడన్ గా పెండ్లిలోనో పేరెంటంలోనో కలిసి ఏ గుర్తుపట్టావా మన ఇద్దరం 3 శతాబ్దాల కింద సమ్మర్ హాలిడేస్ లా గుంత పిచ్చలాడుకున్నాం. ఎన్ని రోజులైందబ్బా నిన్ను చూసి. లెట్స్ మీటప్ అగైన్ రా, లెట్స్ రీలీవ్ దోస్ నోస్టాలజిక్ మూమెంట్స్ అన్నప్పుడు మారిన కాలానికి ఆయంత నీలోని ఎక్స్ట్రోవర్ట్స్ వచ్చి సమాధై ఆత్మశుద్ధీకరణ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మిగిలిన ఇంట్రోవర్ట్ ఏమో ఇక జాలరా ఈ జన్మకు చేసిన సోషలైజేషన్, సివిలైజేషన్, రాషనలైజేషన్, ఎమోషన్, రిలేషన్, రియలైజేషన్, సారో రియాక్షన్ ఇప్పుడు వీని తగిలించుకొని వానికి నంబర్ ఇచ్చి వాడిని వాట్సాప్ స్టేటస్ చూసి దాన్ని జడ్జి చేసి ఆ జడ్జిమెంట్ ని ప్రపంచానికంతా తెలియజేసి కలిసినప్పుడు వాటి గురించి ఒక గ్యాన్ సోది చెప్పే పంచాయతీలన్నీ వద్దని చెప్పి నీలోని ఇంట్రోవర్ట్ అంతరాత్మ చెప్పేటప్పుడు వాడు నీ నంబర్ అడిగితే నువ్వు తప్పు నంబర్ చెప్పి తప్పించుకోవడంలో తప్పే లేదు. సమ్టైమ్స్ రాంగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ యా, అంటే డైరెక్షనల్లీ కాదు, సరి తప్పులల్లా రైట్ అనమాట. అందుకే రేడియో సిటీ రాంగ్ స్టోరీ. ఆ రైట్ఫుల్ లైఫ్ లో చిన్ని రాంగ్స్ తో సింపుల్ ప్లెజర్స్ ని ఇచ్చే టైప్ లా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అన్ని వుడ్ల స్టోరీల్ని బయటికి తీసి దాన్ని తిరిగి రాసి ఒక రాంగ్ స్టోరీ తయారు చేశాడు ఈ సిద్ధుగాడు. ఇయాల రేడియో సిటీ రాంగ్ స్టోరీలా రఘువరన్ బీటెక్ స్టోరీ మారుద్దాం. డిస్క్లైమర్, వింటున్న అమలా పాల్, రఘువరన్ బీటెక్, ధనుష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి అఫెండ్ కాకండి. నేను చేస్తున్న తమాషకు మాత్రమే, ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్ కాబట్టి ఆ బాధలు ఏందో నాకు కూడా తెలుసు కాబట్టి దాన్ని చిన్నగా స్పూఫ్ చేసుకుంటే తప్పలేదమ్మా. ప్రతిసారి ఇంజనీరింగ్ ప్రస్తావన రాగానే అటు సినిమాలలో ఇటు మీమ్ పేజ్లలో సోషల్ మీడియాలలో చూపించేది ఒకటి పిల్లగాల సంవత్సరం అంతా మస్తు చేస్తారు, ఇంటర్నల్స్, ల్యాబ్స్, వైవా టైంలో లెక్చరర్ల యొక్క కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుని పని కానిచ్చుకుంటారు. అటెండెన్స్ విషయానికి వస్తే దాన్ని మేనేజ్ చేసేటానికి కొంచెం సంభావన ముట్టి చెప్తే పని అయిపోతుంది అనే యాటిట్యూడ్, బంకులు కొడతారు. అసలు ప్రతి తెలుగు సినిమాకి బాక్స్ ఆఫీస్ బద్దలుగానికే ఇంజనీర్లే కారణం. తీరా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఒక రోజు ముందు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు లాగా మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసేలా అప్పుడే కూర్చొని ముచ్చట్లన్నీ పెట్టుకుంటా 35 మార్కులకి ముక్కి నిక్కి నీలిగి నేర్చేటట్లా ఇంత నేర్చుకుని పాస్ అయిపోయి పక్క జరిగి అమీర్పేటకు పోయి బిర్యానీ నేర్చుకుని పులిహోర చేసినట్టు ఇంజనీరింగ్ లో చదివింది ఒకటైతే ఇక్కడ చేసేది ఇంకొక కోర్సు. ఇంత నేర్చుకుని ఏదో ఒక కంపెనీలో సెటిల్ అయిపోయి జీతాలు తీసుకుని చిల్ అవుతారు వీకెండ్లల్లా. ఇదైనా మీరు అనుకునేది ఇంజనీర్స్ గురించి? యాక్చువల్లీ నిజమే అనుకో, నిజాలలో నలుగురు ముందర చెప్పేయకూడదు కానీ ఇక్కడ ఇంజనీర్లకి వేరే సైడ్ కూడా ఉంది. ఇందాకన్నా కదా అట్లా సేమ్ టు సేమ్ సమ్టైమ్స్ రాంగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ యా. ఇప్పుడు రఘువరన్ బీటెక్లో ఎట్లయితుంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 2 అన్నదమ్ములు, తమ్ముడు బాగా చదువుతాడు, అన్న బాగా చదవాడు. అన్నకేమో టాలెంట్ ఉంది, ఇంజనీరింగ్ చదివిండు, పైగా సివిల్ తీసుకున్నాడు. సరైన కోర్ కంపెనీలో జాబులు దొరుకుతలేవు, అందుకని ఊకనే ఉన్నాడు కాబట్టి విఐపి వేల ఇల్లాద పట్టదారిలాగా తిరుగుతుంటాడు. తమ్ముడేమో సాఫ్ట్వేర్ తీసుకున్నాడు, మంచిగా చదువుకున్నాడు, సిస్టమ్ ముందర కోసం కీబోర్డ్ ని పటపట కొట్టుకుంటాడు, నెలకు ఆఖరికి ₹1,00,000 సంపాదిస్తుంటాడు. దీనివల్ల రిలేటివ్స్ లో గానీ పేరెంట్స్ లో గానీ చివరికి క్రికెట్ ఆడే బ్యాచ్ లో గానీ పెద్దనికి రెస్పెక్ట్ ఉండదు, చిన్న తమ్మునికేమో ఒక రేంజ్ లో రెస్పెక్ట్ ఉంటది. ఫాదర్ ఒక రోజు పిలిచి దీని విషయంలోనే తిడితే ఫ్రస్ట్రేషన్ లో రూమ్ లోకి పోయి సిగరెట్ తాగితే ఆ వాసన కనిపెట్టిన డాడీ మళ్ళీ బయటికి పిలుచుకొచ్చి తిడితే వానికేమో ప్రైవేట్ స్కూల్, నాకేమో గవర్నమెంట్ స్కూల్, వానికేమో మంచిగా హీరో పేరు, నాకేమో బ్యాడ్ గా విలన్ పేరు రఘువరన్. నువ్వు ఎప్పుడు మమ్మల్ని ఇద్దరిని వేరుగానే చూసినావు, ఎక్కువ పార్షాలిటీ చేసినావు అనగానే డాడీ చల్లో అని ఒకటి ఇస్తాడు. ఇదేదో తేడా కొడుతుంది కదా అని చెప్పేసి బాధ అయి టెరెస్ మీద కూర్చుంటాడు రఘువరన్. మమ్మీ వచ్చినప్పుడు ఏంద్రా నీ బాధ అంటే, మమ్మ ఇవాళ రేపు కాలంలో టాలెంట్కి అసలు వాల్యూ లేదమ్మా అంటే, లేదురా నీ టాలెంట్కి ఒక రోజు మంచి జాబ్ వస్తుంది, మంచిగా వానికంటే మంచిగా అవుతావు అని మమ్మీ సపోర్ట్ చేస్తుంది. అప్పుడు ఒక టెలిస్కోప్ చూపిస్తాడే, అక్కడ స్టోరీ ఫ్రీజ్ చేసుకుందాం. దాని తర్వాత ఏమైతుందో తెలుసు కదా, మమ్మీ యాక్సిడెంటల్ గా చనిపోవడం, దాని నుంచి బ్రేక్ డౌన్ అయిపోవడం, తర్వాత వేల ఇల్లాద పట్టదారి గ్రూప్ లో అందరినీ జాబ్ దొరకని ఇంజనీర్స్ అందరినీ ఒక చోట జమ చేసుకోవడం, ఒక మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం, అది సక్సెస్ కావడం, తర్వాత విఐపి. మన రేడియో సిటీ రాంగ్ స్టోరీలా డాడీ తిట్టే వరకు, టెరెస్ మీద పోయే వరకు, ఏడ్చే వరకు, మమ్మీ వచ్చి మాట్లాడే వరకు సేమ్ టు సేమ్ నడుస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మమ్మీ చెప్పిన మాటలతో ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ డేనే ఫేస్బుక్ లోని ఆ జాబ్ లేని ఇంజనీర్స్ అందరినీ గ్యాదర్ చేసి ఏదో కొత్తగా ఇన్వెంట్ చేయాలని చెప్పేసి స్థాయి శక్తుల రెక్కలు ముక్కలు చేసుకుని నెల రోజులంతా కష్టపడి వీళ్ళందరూ బ్రెయిన్ స్టార్మ్ చేసి ఒక టైం మిషన్ ని కనిపెడతారు. దీని గురించి ప్రపంచం అంతా తెలిసిపోతుంది, మీడియా దీని గురించి మాట్లాడుతుంది, రేడియోలలో దీని గురించే చెప్తున్నారు. రఘువరన్ బీటెక్ అండ్ బ్యాచ్ పిచ్చా ఫేమస్ అయిపోతారు ఈ టైం మిషన్ తో. వన్ ఫైన్ డే దీన్ని ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చింది, లాంచ్ చేసే టైం వచ్చింది. అప్పుడు మన రఘువరన్ ఏం చేస్తారు తెలుసా, తనదే లైఫ్ లోని పాస్ట్ లోకి వెళ్ళి రఘువరన్ కి కార్తిక్ అని పేరు పెట్టుకుంటాడు, తమ్మునికేమో రఘువరన్ పేరు పెట్టేస్తాడు. ఆ టైప్ లో ఈగో సాటిస్ఫై చేసుకుంటాడు అనమాట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, పేరు మార్చిన పాపానికి
ప్రెసెంట్ లోకి రాగానే ఈ టైం మిషన్ కనిపెట్టిన క్రెడిట్ అంతా తమ్మునికి వెళ్ళిపోతుంది అన్న యాజ్ యూజువల్ విఐపే. ఇది ఆల్టీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. ఇట్లా నీ దగ్గర కూడా క్రేజీ స్టోరీస్ ఉన్నాయంటే దానికి ట్విస్ట్లు ఇచ్చి టర్నింగ్లు ఇచ్చి ఒక వెరైటీ రాంగ్ స్టోరీ తయారు చేద్దామంటే మాట్లాడేసుకుందాం @radiocity RJ. నా ఇన్స్టాడికి డిఎం చేయి. సినిమా ప్రపంచానికి ఒక కొత్త రంగు వినిపిద్దాం. ఇంటూను మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ RJ. తప్పలేదు.